दोपहिया वाहनों के साइलेंसर में बदलाव करने वालों पर होगी कार्रवाई। निजामाबाद ट्रैफिक एसीपी टी नारायण ने कहा कि जो दोपहिया वाहन चालक कंपनी के साथ आए साइलेंसर को बदलते हैं एवं उन्हें बदलने वाले मैकेनिकों के खिलाफ आपराधिक कार्यवाही का सामना करना पड़ेगा। एसीपी ने चेतावनी दी। निजामाबाद पुलिस कमिश्नर कमलेश्वर सिंगनावर आईपीएस के आदेश पर NTR चौरस्ता पर ट्रैफिक पुलिस द्वारा सरकारी नियमों के विरुद्ध दोपहिया वाहन कंपनियों के साइलेंसर को बदलकर आयरन फुट लगाया गया। इसके तहत पिछले कुछ दिनों के दौरान निजामाबाद शहर में विशेष निरीक्षण किए गए और यातायात पुलिस ने उच्च शोर वाले साइलेंसर वाले दोपहिया वाहनों की पहचान की और उनसे संशोधित साइलेंसर हटा दिए गए। ट्रैफिक पुलिस द्वारा हटाए गए साइलेंसर्स का दोबारा इस्तेमाल न हो, इसके लिए ट्रैफिक पुलिस ने रोड रोलर की मदद से 122 से ज्यादा साइलेंसर को नष्ट किया। बाद में ट्रैफिक एसीपी नारायण ने बताया कि दोपहिया वाहनों के साइलेंसर को नियम विरुद्ध बदलना अपराध है। साथ ही ध्वनि प्रदूषण और वायु प्रदूषण पर नियंत्रण के साथ साथ जन स्वास्थ्य को ध्यान में रखते हुए निरीक्षण किया गया। दोपहिया वाहन जो बहुत शोर करते हैं, खासकर दोपहिया वाहन चालकों को कंपनी द्वारा उपलब्ध कराए गए साइलेंसर का ही प्रयोग करना चाहिए। पुलिस ने कहा कि साइलेंसर में बदलाव करने वाले किसी भी वाहन चालक के खिलाफ आपराधिक कार्यवाही की जाएगी। जिला परिवहन पदाधिकारी जे उमा महेश्वर राव ने कहा कि साइलेंसर बदलने और तेज आवाज में वाहन चलाने से अस्पताल के रोगियों, स्कूल के बच्चे, कॉलेज और रोड पर चलने वाले लोगों को परेशानी होती है। इसलिए हम लोगों के स्वास्थ्य को ध्यान में रखते हुए ये कार्यक्रम चला रहे हैं। इस अवसर पर निजामाबाद एएसपी शेषाद्रिनी रेड्डी, आईपीएस प्रशिक्षु आईपीएस बी चैतन्य रेड्डी, ट्रैफिक सीआई शिवी वेंकट नारायण एवं यातायात स्टाफ ने भाग लिया। निजामाबाद नवभारत समाचार से जुगल पांडे की रिपोर्ट। గత సంవత్సరం నుంచి కొంతమంది యువకులు వాళ్ళ యొక్క మోటార్స్కి అంటే సైకిల్ మోటార్స్కి బైక్స్కి ఎక్స్ట్రా ఫిట్ చేసుకొని ఒక భయంకరమైన శబ్దంతో వాహనం నడుపుతూ ఉత్సాహం పొందుతున్నారు. అది యువకుల అత్యుత్సవము, కానీ ఇది ప్రజల యొక్క ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే భయంకరమైన శబ్దంతో నడపడం వల్ల ఈ శబ్ద కాలుష్యం ఏర్పడి ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాబట్టి మేము మా ట్రాఫిక్ పోలీసు సిబ్బంది అందరం కలిసి గత సంవత్సరం నుంచి ఈ 122 సైలెన్సర్లను ఆ వాహనాలను పట్టుకొని వాటిని ఉడబీకిచ్చేసి ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే గతంలో కూడా 22 జనవరి 9 2023 నాడు కూడా ఇలాంటి కార్యక్రమమే. అంతకుముందు కూడా నిజామాబాద్ నగరంలో ఎవరైతే సైలెన్సర్లు ఎక్స్ట్రా ఫిట్ చేసుకొని నడుపుతున్నారో వాళ్ళందరి యొక్క సైలెన్సర్లు తీసేసి ఇలాగే రోడ్ రోలర్ ద్వారా మేము ఈ సైలెన్స్ తొక్కించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మీ యువకులకు హెచ్చరించేది ఏంటంటే ఎవరైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టుకొని శబ్ద కాలుష్యంతో ప్రజలకు హానికరంగా భయంకరంగా నడిపితే వారిపైన తగు చర్యతో పాటు ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నాము. అదే మాదిరి ఏంటంటే వారికి మోటార్ వెహికల్ యాక్ట్ 119 ప్రకారం కూడా శబ్ద కాలుష్యం కూడా వారికి పైన ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులందరూ మీరు కోరేది ఏంటంటే మీ యొక్క పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకొని వాహనాలను ఒక సిస్టమేటిక్గా నడపడానికి మీ పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు వాహనాల సంఖ్య చూస్తే 77% 2 వీలర్సే ఉన్నాయి మనకి. అందులో యాక్సిడెంట్లు అయితే చనిపోయే యువకులు ఎక్కువ చనిపోతున్నారు. 74% ఈ 2 వీలర్సే యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. దానిలో ఏజ్ గ్రూపు 21 నుంచి 45 ఏజ్ గ్రూపు 66% యువకులు చనిపోతున్నారు. అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడు, ట్రిపుల్ రైడింగు, ఈ రకరకాల కారణాల వల్ల ర్యాష్ డ్రైవింగు, ఆపోజిట్ డైరెక్షన్ డ్రైవింగ్ వల్ల చాలా కారణాల వల్ల చాలా మంది యువకులు అందరూ చనిపోతున్నారు. కాబట్టి యువకులకు హెచ్చరిక, తల్లిదండ్రులు మేము కోరేది ఏంటంటే మీ పిల్లలను అదుపులో పెట్టుకోండి. వాహనం ఇచ్చినప్పుడు కూడా చక్ర మార్గం నడిపేటట్టు మీ పిల్లలు చెప్పుకోవాలి. ఎక్స్ట్రా ఫిట్ చేసి వాహనం నడిపితే ప్రజల ఆరోగ్యానికి హానికరం. కాబట్టి దయచేసి మీరు పోలీసు వారికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తీసుకోవడం అనేది చాలా మంచి పరిణామము. ఎందుకంటే మనము సొసైటీలో మానవులు అనేవాళ్ళము ఎక్కువగా పొల్యూషన్ కారణం మనమే అవుతుంది. ఇది క్రియేట్ చేయబడుతుంది. సౌండ్ పొల్యూషన్ అనేది చాలా, ఎందుకంటే హాస్పిటల్స్ కానీ వైల్ పాసింగ్ పక్క నుంచి పోతూ ఆ సౌండ్ వేరియేషన్స్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడటము, పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల వెహికల్స్ నడిపేటప్పుడు కూడా కంగారు పడి యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ఇంకా ముందు కూడా మేము అన్ని పోలీసు వారం
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారిని కూడా కలిసి ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి ఇప్పుడే మాట్లాడుకుని ఉన్నాము. కాబట్టి ఈ విషయాల్లో వెరీ పర్టికులర్గా తల్లిదండ్రులు పిల్లలకి బండ్లు వెహికల్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఏజ్ గ్రూప్ని చూసుకోమనండి. తక్కువ ఏజ్ వాళ్ళకి ఇవ్వకండి. తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారికి కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఈ సౌండ్ పొల్యూషన్ అనే ఒకటి కాదు, మన దగ్గర ఇంకా మైనర్ బాలులకి వెహికల్స్ ఇస్తున్నారు డ్రైవింగ్ చేయడానికి. అది కూడా తల్లిదండ్రులు పరిగణలో తీసుకొని వాటికి ఎటువంటి చిన్నపిల్లలకి వెహికల్స్ ఇచ్చి డ్రైవింగ్ ప్రోత్సహించకండి. అవి ఏజ్ వచ్చిన తర్వాత నిర్దిష్టమైన ఏజ్ అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే లైసెన్స్ తీసుకున్న తర్వాతనే పిల్లలకి బండి ఇప్పించండి. ఎందుకంటే నడుపుతున్నారు కదా అని చెప్పేసి అయితే పిల్లలు మాత్రం వెహికల్స్ ఇవ్వకండి. అండర్ అట్లనే ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వల్ల కూడా అనవసరమైన పెద్ద కాలుష్యమే కాకుండా వేస్ట్ ఆఫ్ మనీ కూడా. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు అందరూ కూడా పెద్దలు కూడా ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలకి తగు మార్గంలో వెహికల్స్ నడిపే విధంగా ప్రోత్సహించగలరని మా మనవి.